అసలు పరలోక రాజ్యం ఎవరికి? టాపిక్ అసలు పరలోక రాజ్యం ఎవరికి? హల్లెలూయా. పరలోక రాజ్యం అండి అందరికీ కాదండి, కొంతమందికి. పరలోక రాజ్యం అనేది, దేవుని యొక్క రాజ్యం అనేది, పరలోక రాజ్యం అనేది అందరికీ కాదు, కొంతమందికి. అదే పాస్టర్ గారండి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం అంటే కాదు. బాప్తీసం పొందితేనే సరిపోదు, దానికి చాలా మెట్లు ఉన్నాయి. రక్షించబడితేనే చాలదు, దానికి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ అందుకని పరలోక రాజ్యం ఎవరికి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వాక్యం నుంచి చదువుతారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నేను చదువుతున్నా చూడండి. 3:21. నేను జయించి, నేను అంటే ఎవరో తెలుసండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఓకే చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని, అంటే ఎవరైతే జయిస్తారో, అన్నిటినీ ఎవరైతే జయించుకుంటూ వస్తారో, జయించు వాణిని చదవండి, జయించు వాణిని నాతో కూడా నా సింహాసమునందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి పరలోక రాజ్యం ఎవరికి. ఎవరికమ్మా? జయించిన వారికి. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ అది. పరలోక రాజ్యం ఎవరికి అంటే జయించిన వారికే పరలోక రాజ్యం. అంతే కదండి. పరలోక రాజ్యం అందరికీ కాదు, పరలోక రాజ్యం కేవలం జయించిన వారికే. అసలు పరలోక రాజ్యం ఎవరికి? జయించిన వారికి. జయించిన వారు చెప్పుకుంటూ వస్తాం. ఏమి జయించాలి అసలు అనేది ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి వాక్యం శ్రద్ధగా వింటకు ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తి నుండి బ్రతికించేది కేవలము వాక్యం మాత్రమే. ఆ వ్యక్తిని నిలబెట్టేది వాక్యం మాత్రమే. దేవుని యొక్క వాక్యం అండి శక్తి కలిగింది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం పడిపోయిన వ్యక్తిని నిలబెట్టగలిగింది. హల్లెలూయా. మనం దీని మీద ఫోకస్ పెట్టాలి అంటే వాక్యం. ఆ వాక్యం ఏముందిలేండి, గంటసేపు వాక్యం, 10 నిమిషాల వాక్యం చాలు అనుకోకూడదు. నీకు బోరు కొడుతుంది, ఇబ్బంది కొడుతుందంటే, నిద్ర వస్తుందంటే, సోది పడుతుందంటే, చికాకు వస్తుందంటే వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదనే అర్థమయ్యే. వాక్యం మీద ఆసక్తి పట్టాలి, వాక్యం మీద ఇంట్రెస్ట్ చేయాలి. హల్లెలూయా. ఓకే. పరలోక రాజ్యం అంటే కేవలం జయించిన వారికి. అసలు మనం ఏమి జయించాలి? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, నేను జయించిన ప్రకారము నా తండ్రితో కూడా సింహాసనం కూర్చున్న వాడిని కూడా ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు జయించారు. జయించట తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడట. అంటున్నాడు, నేను కూర్చున్నా కదా, నేను జయించా కదా, నాతో పాటు నేను జయించిన వాణిని నాతో కూడా ఉందా? అదే చదవండి ఒకసారి. జయించు వాణిని నాతో కూడా. చదువు గట్టిగా. జయించు వాణిని. చాలు, జయించే వాడిని మాత్రమే. ఏంటిదమ్మా? జయించు వాడిని మాత్రమే. జయించు వాడిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెడతాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పెట్టిన ఒక మాట చెప్తున్నా వినండి. ఈ దిన వర్తమానం చేత ఎవరైతే కదిలించబడి జయ జీవితాన్ని పొందుకుంటారండి, ఖచ్చితంగా వారికి పరలోక రాజ్యం. హల్లెలూయా. చూడండి
మొదటిగా మనం ఏ విషయంలో జయం పొందుకోవాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి మాట. ఏ విషయంలో జయించాలి మనం? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం, పేజ్ నెంబర్ 211. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం నుండి 12వ వచనం వరకు స్పష్టంగా చదివి నాకు వినిపించాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం నుండి 12 వచనాలు స్పష్టంగా చదివి వినిపిస్తున్నా. పురుషులు చదవండి. అనేక విషయములో అందరు స్పష్టంగా చూస్తా వినండి అమ్మా. చదువయ్యా. అనేక విషయములలో మనమందరము అందరూ తప్పిపోవచ్చున్నాం. ఫుట్ నోట్ లో కింద ఒక మాట ఉంది, చదవండి. తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడగును. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారు. గుర్రములు మనకు లోబడటానికి నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగును చుక్కని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా ఆధారపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక తన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరముకు మాన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టిందంట నిన్న నాలిక. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి ప్రతి జాతియు గాని ఏ నరుడును నాలుకను బాగు చేయలేడు. అది మరణకరమైన విషంతో ఉండింది. అది దుష్టత్వమే. దీని ఇప్పుడు చదవనమ్మ 9వ వాక్యం. దీనితో ఆదివారం రాగానే శుక్రవారం రాగానే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించేస్తామా? ఒక్క నోటి నుండి ఆశీర్వచనం, ఒక్క నోటి నుండి శాపవచనం బయలువెళ్ళును. అరే సహోదరులారా, ఇలా ఉండకూడదురా బాబు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? సహోదరులారా, కాయినా అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. హల్లెలూయా. ఒక్క నోరు గురించండి యాకోబు గారు ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నోరు అంటండి పాప ప్రపంచం అంటండి. మనం జయించాలి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటిగా మన జీవితంలో జీవితం రావాల్సింది ఏంటో తెలుసండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈ పేర అంతా చదవండి. మనం అందరం అనేక విషయాల్లో తృప్తులు పడిపోతున్నాం, తప్పిపోతున్నాం. కానీ మీరు గుర్రాలు చూసారా? గుర్రాలండి అతనికి లోపడాలంటే ఏం చేస్తారో తెలుసండి. ఆ నోటికి కళ్ళెం పెడతాడు. ముందు ఆ నోటికి మొత్తం కళ్ళెం పెట్టేస్తాడు. కళ్ళెం పెట్టేసి అతని మొత్తం ఆ గుర్రాన్ని ఒక యజమానుడు బాసు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అలా చెబుతూ అంటున్నాడు కిందకు వచ్చేసి, ఒక్క నోట్లో నుండే దేవుని తండ్రి అయిన దేవుని స్తుతిస్తాము. ఈ నోటి నుండి దేవుని స్తుతిస్తాము. ఈ నోటి నుండి శాపవచనం మాట్లాడతాము. ఏమండి,
ఒక పంపులోండి వస్తే చేదు నీరన్నా రావాలి, లేకపోతే మంచి నీళ్ళన్నా రావాలి. ఏదన్నా ఒకటే రావాలి, రెండు రావు. అలా చెప్తా ఇంకా అన్నాడు, నాలుక అంటే మన ఇంట్లోనండి ఇంత పెద్ద లక్షల మందికి వంట ఉండాలి. వంట వండాలంటే చిన్న నిప్పు, ఆ లైటర్కి వచ్చే చిన్న నిప్పు ఎంత పెద్దదాన్ని చేసిద్దండి. అది అన్నాడు, ఇంత చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టును కదా. దేవుని బిడ్డ వినండి, ఒక వ్యక్తి జీవితంలో జీవితం రావాల్సింది ఏంటో తెలుసా? నెంబర్ 1, నోటి మాటల విషయం. అతిగా వాగేవాడండి వాడు బద్దె చేయలేడు. చాలా శ్రద్ధగా వినండి. ఎవరైతేనండి ఆ గుర్రాన్ని నోటికి కళ్ళెం పెట్టుకొని యజమానుడు తన యొక్క ఆ గుర్రాన్ని స్వాధీనం చేసుకుంటాడో, దేవుని ప్రజలారా, సేమ్ అదే విధంగా మన జీవితాల్లో నోటికి కళ్ళెం పెట్టుకుని బద్దె చేయాలి. కళ్ళెం పెట్టేసుకోవాలంతే. వ్యర్థమైనమ్మా ఇదే నోటితో వ్యర్థమైన మాటలు, ఇదే నోటితో సినిమా పాటలు, సినిమా పాటలు, బూతు మాటలు, వ్యర్థమైన మాటలు, సరస్వత్తులు, జోకులు. ఇదే నోటితో యేసుని స్తుతిస్తా, ఇదే నోటితో స్తోత్రం ప్రైజ్ లార్డ్ అంటావు, పాస్టర్ గారికి ఏదో వందనాలు చెప్తావు. ఇదే నోట్లోంచి రెండు బయలుదేరుతున్నాయి. ఈ నోట్లో నుండే మంచి వస్తుంది, ఈ నోరు నుండే చెడు కూడా వస్తుంది. పాప ప్రపంచం ఎక్కడుందంటే మన నోటి దగ్గరే ఉంది. అందుకని అన్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా కూర్చున్న ప్రకారము మీరు జయించి నాతో కూడా రావాలి. మన గోలి ఒక క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఏంటయ్యా అంటే, ఒక పద్ధతి, ఒక గురి ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇదే ఒక గురి. ఈ గురి లేకుండా ఎవరు కూడా బహుశా గురి లేకుండా మనం జీవించకూడదు. గురి ఉండాలి. గురి అంటే దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. సింహాసనం మీద కూర్చోవాలి యేసుక్రీస్తు ప్రభుల వారితో. నేను కూర్చున్నా, నా తండ్రి జయించాడు, నేను జయించాను, ఇప్పుడు మీరు జయించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జయించండి. నోరు ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. నోటితోనే స్తోత్రం అంటావు, నోటితోనే హల్లెలూయా అంటావు, నోరుతోనే అన్ని చేస్తాం, మళ్ళీ పొద్దు లెక్క నోటితో పిచ్చి మాటలు. ఏమి జయించలేక కాలేజీలో, స్కూల్లో, ఇంటి దగ్గర, ఎవరి దగ్గర ఉన్న మీ యొక్క జాబ్లో కానీ ఎక్కడైనా కానీ నోరు ఎలా ఉంది? అందుకనే చాలా మంది నాతో అడిగే ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా కానీ మేము భక్తి చేయలేకపోతున్నాం. రోజు ఇన్ని నెలలు గడిచిపోతున్నా, ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా కానీ ఒక ప్రార్థన జీవితమే ఉండదు. ఎందుకంటే నువ్వు వస్తావు, పోతావు, వెళ్తావు, వస్తావు, కూర్చుంటావు, పోతావు, అంతవరకే నీకు భక్తి అనేది. నా బ్రతుకు మారాలి, ఒక విధానంలోకి రావాలని ఉండట్లేదండి ఈ రోజుల్లో. అందుకే ప్రార్థన చేయబడి కొంతమందికి ప్రార్థన నడిపింపు రాదు, కొంతమందికి ఏదో చేసుకుని వెళ్తారు, కొంతమంది ప్రార్థన చేయరా అంటే ప్రార్థనలో నిద్రపోతారు కొంతమంది. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైంది కదా. నీకు రాదు చేయటం. ఎందుకు రాదంటే నీ నోట్లో ఆల్రెడీ వ్యర్థమైంది, అంత ఉండిపోయింది. సోది మాటలు, పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు, వ్యతనవాగుడు, ఈ రెండు మిక్స్ అయి ఉండలే. పత్తిలో ఉంటే ఉప్పు నీరన్నా ఉండాలి, లేకపోతే మంచి నీరన్నా ఉండాలి. రెండు మిక్స్ అయిపోతే ఎలా ఉంటాయి? ఉండలేవు కదా. అది అంటున్నాడు యాకోబు భక్తుడు. నాలుక అగ్నిరా బాబు, అగ్ని నాలుక. దేవుడు బిడ్డలారా, ఒకటి గమనించండి, మనం జయించాలి. యేసుక్రీస్తు ప్రభువు జయించారు, తండ్రి అయిన దేవుడు జయించాడు, మనం నోరుని జయించాలి. కొంతమంది నలుగురు కూర్చున్నప్పుడు మాటలు, విస్తారమైన మాటలు. అందుకే నువ్వు భక్తి చేయలేకపోతున్నావు. చాలా నాతో అసలు మాకు ప్రార్థన నడిపింపే రాదండి, ప్రార్థనే చేసుకోలేకపోతుంది. ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు నువ్వు? స్కూల్లో ఉన్నప్పుడు నీ నోరు అటు రకంగా మాట్లాడింది, కాలేజీకి వచ్చినప్పుడు నీ నోరు ఇటు రకంగా మాట్లాడింది, ఇంట్లో ఉన్నప్పుడు నీ నోరు ఇటు రకంగా మాట్లాడింది, జాబ్కి వెళ్ళినప్పుడు నీ నోరు అటు రకంగా మాట్లాడింది, సంఘంలోకి వచ్చిన నీ నోరు దేవుని స్తుతించింది. అందుకే దేవుడు అన్నాడు, గుర్రాన్ని అదుపులో పెట్టగలం కానీ నాలుగును అదుపులో పెట్టలేకపోతున్నాం.
అందుకని ఎందుకు బలమైన ప్రార్థన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి, ఎందుకు అవసరంలా? మన సమస్య కోసం మనం బలమైన ప్రార్థనగా తయారు చేయగలగాలి. హల్లెలూయా. పోతే శోధన సమస్యలు ఎక్కడ ప్రార్థన సరైన రావడం లేదు. జీవితం రావాలి నోటి విషయంలో. నెంబర్ 1, నోటి విషయంలో జయం పొందుకోవాలి. జీవితం వచ్చేయాలి. ఈరోజు నా నోరు ఎక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాను ప్రభా, అసలు వినువారికి మేలుకరంగా ఉంటున్నాయా నా మాటలు? అసలు ఎఫెసీయులకు రాసిన చదవండి ఒకసారి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అనుకుంటూ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ మాస్టర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక, థ్యాంక్ యూ ఫాదర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన ఏంటమ్మా? అనుకూల వచనమే పలకండి కానీ మీ నోట దుర్భాష ఏదైనను మీ నోట రాయకుడి. హల్లెలూయా. వినువారికి మన మాట ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలంటే వినేవారికి అక్కడే ఉందిగా, నామం ఎందుకు చూస్తారు? చదవండి, అక్కడే ఉంది, చదువు మళ్ళీ ఒకసారి. వినువారికి చాలేదా? వినేవారికి ఎలా ఉండాలి మన మాటలు? అబ్బా లిన్సీ మాట్లాడితేనండి మాటలు ఉంటాయండి మేలే. అమ్మో లిన్సీనా, అతను నోరు తెరిగితే ప్రసాదం పడిపోయి కనవరం కేసరి పళ్ళు దాక్కోవాలని అనుకోకూడదు. ఉండకూడదు. వినువారికట మేలుకరంగా ఉండాలట మన మాటలు. కొంతమంది ఉంటారు, అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆదరిస్తారండి, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఓదార్పు వచ్చేద్దండి, వీళ్ళ మాట్లాంటాయండి, వీళ్ళు మాట్లాడితే క్షేమాభివృద్ధి కలిగింది. క్షేమము ప్లస్ అభివృద్ధి. మన నోట దుర్భాషే రాకూడదటండి. ఇట్లా జయం చేయాలి మనకి. మన నోట రావట్లేదు అంటారా దేవుడు బిడ్డలారా? దుర్భాష రావట్లేదంటారా? వేరే వేరే లాంగ్వేజ్ మాటలు మన నోట్లో రావట్లేదంటారా? మీరు అదే నోరుతో ఎలా వేసి స్తుతించేస్తాం. అందుకే పౌలు గారు అంటున్నారు, వినువారికి మేలుకరంగా ఉండాలి మాటలు. మన సంఘం విశ్వ చెప్తున్నా, ఒక్క వ్యక్తి మనతో మాట్లాడాడంటే, నువ్వు నోరు తెరిచి మాట్లాడమంటే కాలేజీలో కానీ జాబుల్లో కానీ సంఘంలో కానీ మేలుకరంగా ఉండాలి మాట. మేలుకరంగా ఉంటుంది. మేలుకరంగా ఉంటుంది, కీడుకరంగా ఉంటుంది మరి మన మాటలు. ఆలోచించుకోండి ఒకసారి. బయటికి వెళ్తున్నాం కాబట్టి అలా ఉండాలని తప్పదు. అందరితో ఉన్నాం కాబట్టి అలా ఉండాలి తప్పదు. అలా చెయ్యాలి తప్పదు. అయ్యి కుదరదు. ఉండాలనుకుంటే ఉండగలం, మాట్లాడుకుంటే మరి మేము బతకట్లేదా? నీళ్ళపైనే వెళ్ళాలి, షిప్ ఓడ. నీళ్ళు దాంట్లోకి వెళ్ళకూడదు, మునిగిపోతాయి. లోకం అనే నీటి మీదే నడవాలి, నీరు మనలోకి రాకూడదు, లోకం మనలోకి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అబద్ధాలు, నోరు తెరుగు అబద్ధాలు, కొంతమంది పచ్చి అబద్ధాలు అంతే. ఇక్కడ ఉన్నా కానీ ముక్కలు లేవని నేను చెప్పేసారు. ప్రార్థన చేసినా సచ్చి వాడు చేయకపోయినా కానీ, వాక్యం చదివినా అసలు చదవకపోయినా కానీ, మందిరానికి వచ్చినా కానీ రాకపోయినా కానీ మేము వచ్చేసానండి అని చెబుతాను. అబద్ధం 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 అబద్ధం. ఈ అబద్ధాలన్నీ మూట కట్టుకుంటున్నాం మనం. నోటి విషయాల మీద మనకి విజయము కలుగును గాక. నెంబర్ 2, సామెతలు 23 అధ్యాయము. సామెతలు 23 అధ్యాయము 2వ వాక్యం. సామెతల పుస్తకం 23 అధ్యాయము 2వ వాక్యం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము.
అతని రుచిగల చాలా అయ్యాక నీవు తిండిపోతూ అయిన వాళ్ళ గొంతుకేం పెట్టుకోవాలంటమ్మా? కత్తి పెట్టుకోవాలి. రెండో విషయం మనకి ఏ విషయం జై జీవితం రావాలో తెలుసండి? తిండి విషయంలో. ప్రభు బలారాధన రోజు బలారాధనకు ఉపవాసం ఉండే ఒక్కళ్ళు ఒకటి ఉపవాసం, ఒకళ్ళు ఉపవాసం ఉండరు, మెక్కే సౌలెండుకొస్తారు. తెల్లారి బలారాధన అంటే తినేసి వచ్చే గుంపులు ఉంటారు. ఉపవాసం ఉండడం మంచి తిండి జైము చేయాలండి. ఇప్పుడు చూసే మనం తిండే, ఎక్కడ చూడు తిండి అంతే. ఆ ఆవరణలో ఏమో కాస్త బ్రేక్ ఇచ్చింది. నిజం, తిండిపోతూ వేరేవండి గుర్తు పెట్టేసుకు అసలు. సీరియస్ చెప్తున్నాను. అందుకని మీరు తిండి ఉండకూడదండి. పొద్దు గుగ్గులు తిండే కొంతమందికి అండి. తిండి నుంచి విడుదల రావాలి. వారం అండి ఒక్క రోజు కూడా కొంతమంది ఉపవాసం ఉంటారండి. ఉపవాసం అంటే చాలు వాళ్ళకి నీరసం వచ్చేసింది. ఇక అంతే. మేము మనం ఒక దగ్గరికి వెళ్ళాము డెలివరెన్స్ ప్రేయర్ చేయడానికి. మన క్యానికే పడి దగ్గరికి వెళ్ళాము. మా చెప్పాను, మా డెలివరెన్స్ ప్రేయర్ చేయడానికి చేసాం, ఇంకా వెళ్ళకపోతే దురాత్మ శక్తులు నెక్స్ట్ వీక్ మనం ఇంకోసారి ప్రేయర్ పడి మీరు ఫాస్టింగ్ ఉండమ్మా అని చెప్పాను నేను వాళ్ళకి. చెప్పినప్పుడు ఆవిడ ఏమన్నారు తెలుసా? అమ్మో నేను ఉపవాసం ఉండలేనండి, మీరు నా కోసం ఉపవాసం ఉండి అంటుంది. అమ్మో ఎంత తెలియగలదో అనుకున్నాను. ఆ ఉపవాసం ఉండలేదట, నన్ను మాత్రం ఉపవాసం రమ్మంటుంది. చూసేట మారిపోయింది ఈ రోజుల్లో. విడుదల వచ్చేది ఎవరి కోసం వెళ్ళేది? ఆమె కోసం. ఎక్కడి నుంచి నేను బయలుదేరి వెళ్తే ఆమె కమ్మగా తిని కమ్మగా అన్నీ తిని కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటే ఆమె చక్కగా ఇంకేదో అనుకోవాలి. ఆమె నన్ను ఉపవాసం ఉండము, ఆ ఉపవాసం ఉండలేదంట. లెఫ్ట్ రైట్ ఒక మాట ఇచ్చొచ్చాక ఆమె నేను ఇంకా ప్రతిరోజు తినే అన్నమే కండి, ప్రతిరోజు తినే కూరే కానీ ఒక్క పూట తినకపోతే చాలు కొంతమందికి అమ్మో కళ్ళు తిరిగిపోతున్నాయి, అమ్మో పడిపోతున్నాయి. మన శరీరం మనకి లొంగిద్ది, మనం దాన్ని వంచాలి. ఉండే ఒక పూట ఉపవాసం. నేను పనికి వెళ్తామండి, అప్పుడు ఏమైపోతాం? తినప్పుడు మర్చిపోం. ఒక్కోసారి సంఘంలో ఉపాసకుడికి అంటే నీరసం వచ్చేస్తే కొంతమందికి. నెంబర్ 2, తిండి నుంచి విడుదల రావాలండి. హల్లెలూయా. అందుకేమన్నాడయ్యా, నీవు తిండిపోతూ పోయిన వెడలా నీ గొంతు కట్టెట్టేసుకోవాలి. లూకాసు వార్త చదవండి ఒకసారి, ఇంకా క్లారిటీగా ఉండిద్ది. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వాక్యం. లూకాసు వార్త 21:34. అందరు తీశారా? లూకాసు శుభవార్త 21వ అధ్యాయము 34వ వాక్యం. మన హృదయములు ఒకవేళ నెంబర్ 1 తిండి వలనను, నెంబర్ 2 మత్తు వలనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం గట్టి చెప్పు, అప్పుడే నీరసం అయిపోయారా? హల్లెలూయా. వచ్చేస్తుంది ఇంకో 3 నెలలు 4 నెలలు అయితే సౌత్ నెలలో నీకు అందరూ పడేది. మళ్ళీ క్రిస్మస్ వచ్చేసిందిగా. క్రిస్మస్ ఇంకో 3 నెలలు అయితే మళ్ళీ 4 నెలలు అయితే సౌత్ ఇండియా వచ్చేసిందిగా. సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ అయిపోయింది. 2025 అయిపోయింది, 26లో కూడా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్లో బ్రతుకు మాత్రం అట్టానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1 ఏ విషయంలో మనకి విడుదల రావాలండి? నోటి మీద. ఏ విషయం రావాలి? నోటి విషయం. నెంబర్ 2 తిండి విషయంలో. నెంబర్ 3 చదవండి, అక్కడ ఉంది మత్తు, నిద్ర మత్తు. దేవుని బిడ్డలు మీకు మాట చెప్తున్నా వినండి. ఎవరైతే నిద్రను చేయించలేరండి, పొద్దున్న లేసి ప్రార్థన చేసుకోరండి, వాళ్ళు ఆత్మను ఎదగలేరండి. సమస్యలు, శోధనలు, పరిస్థితులు అన్నీ అలానే ఉంటాయి. ఉదయకాల ప్రార్థన ఎవరైతే చేయరునండి, వాళ్ళ దినచర్య ఎవరు దేవునితో ప్రారంభించుకొని ఉంటారోనండి, నిద్ర
నిద్ర నిద్ర నిద్ర. కొంతమందికి నిద్ర ఆంబోతుల్లాగా పడుకుంటారు. నిద్ర ఏం జరిగిందో తెలుసా? చదువు, ఇప్పుడు చదువు. నిద్ర నిద్ర గురించి చెప్తున్న వాక్యం సామెతలు 23:20. సామెతల గ్రంథం సామెతల పుస్తకం 23వ అధ్యాయము 20వ వాక్యం. సామెతల పుస్తకం 23వ అధ్యాయము 20వ వాక్యం. చదువమ్మా. మాంసం హెచ్చుగా తినేవారితోనైనను. మా వాక్యమే చెప్తుంది, పొద్దుగులు కొంతమందికి నీసులేని మొదట దిగదంట కొంతమందికి. వాళ్ళకంట ఐగుప్తులకు ఏం జరిగిందంట? మాంసం మొక్క అడుగుతున్నారట. ఏం జరిగింది తెలుసా? పళ్ళ సందుల్లో నుంచి వచ్చి అంత కారిపోయిందంట. ఐగుప్తులో ముక్కుల్లో నుంచి పళ్ళ సందులో నుంచి వచ్చిందంట. తిని అందుకే ఆదిక నిర్గమకాండ సంఖ్య మొత్తం చదవండి, తెలిసిద్ది మీకు. చదువమ్మా. దరిద్రమట. ఎవరికంట ముందు దరిద్రం? తాగుబోతు ఇంటికి దరిద్రం, ఇంకా తిండిపోతు ఇంటికి కూడా దరిద్రమే. తర్వాత నిద్రమత్తు పడుకో. 10 గంటలు 12 గంటలు మధ్యాహ్నం నిద్రలు, సాయంత్రం నిద్ర, రాత్రి అంతా ప్రార్థన చేయకుండా నిద్ర 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 స్లీప్ స్లీప్ స్లీప్. చదువు ఇప్పుడు. నిద్రమత్తు చింపి గుట్టలు ధరించుటకు కారణమగును. దేవునికి స్తోత్రం జరుగును గాక. హల్లెలూయా. నిద్రమట్టు దేనికి దారి తీసిద్దంటండి? చింపిరి గుడ్లకు దారి తీసిద్దంట. నీ రక్షణ వస్త్రం, ప్రతిష్ఠిత వస్త్రం, సమర్పణ వస్త్రం, ప్రార్థన వస్త్రం అంతా చిరిగిపోయింది. నిద్ర అంత డేంజర్ అండి. ఎంత పడుకోవాలో అంత పడుకోవాలి. కొంచెం మంచం చూస్తే చాలు నిద్ర రాని పిలిచేది, రా రా అని. ఏంటి బాబు అలా ఉన్నావు? నిద్ర సరిపోలేదండి ఈరోజు అంటారు చాలామంది. రాత్రి అంతా కరెంటు పోయిందండి. లేకపోతే నోటి విషయాలు విడుదల చేయాలండి, తిండి విషయాలు విడుదల రావాలి. నెంబర్ 2 నిద్ర నుంచి విడుదల రావాలి. బహుశా ఇది మీరు సిల్లీగా తీసుకోవచ్చు, ఆలోచించడం. ఎవరైతే వీటిని జయించని వాళ్ళు భక్తి చేయలేరు. అసలు మనం ప్రశ్నించుకోండి. నువ్వు తిండి తినటం ద్వారా, నోటి మాటలు జయించలేకపోవడం ద్వారా, నిద్రని జయించలేకపోవడం ద్వారా భక్తి చేస్తున్నావు. భక్తి మనం చేయగలుగుతున్నావా? నువ్వు అనుకున్న భక్తి అనుకో, మాకు యేసు ప్రభువు అని అనుకున్న భక్తి చేద్దాం. నువ్వు అనుకున్న భక్తి చేయి. మాక యేసు నీ గురించి ఏ భక్తి అయితే కోరుకుంటున్నాడో దాన్ని చేద్దాం. అందుకే సామెతలను చూడండి, సోమరు గురించి 6వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 6:6. సామెతల పుస్తకం 6వ అధ్యాయము 6వ వాక్యం. సోమరి అమ్మా, సోమరు వాళ్ళు నిద్రమత్తులు ఏడకపోమంటున్నాడు. పక్కన చూసి చెప్పండి, చీమల వద్దకు వెళ్ళయ్యా అని చెప్పండి. చదువమ్మా. వాటి నడతలు కనిపెట్టి ఎక్కడికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమన్నాడు? అమ్మా ఎక్కడికి వెళ్ళి? అయ్యా మణికంఠ గారు ఎక్కడికి వెళ్ళి? ఇద్దరు మణికంఠ గారు చెప్పండి, ఏడకు పోయి చీమల యొద్దకు నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను అసలు యజమానుడు, పై విచారణకర్త, చెప్పేవాడు, నడిపించేవాడు, అధిపతి లేకున్నను ఓ సోమరి ఎంతసేపు పడుకుంటారో బాబు, ఆదివారం ప్రార్థన టైం అయిపోతున్నాగా నిద్రపోతా వేరే దయ్యమా అంటుంది. సోమరి ఎందాక పడుకుందువు, ఎప్పుడు నిద్ర లేచదువు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు. అమ్మో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. చేతులు ముడుచుకొని అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం అంతా నీ నెత్తి మీద ఇంట్లో పడిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైం లేదు, ఇంటికి చదవండి చక్కగా సామెతల అధ్యాయం అంతా.
అమ్మో ఇంకొంచెం 5 minutes 20 minutes చేతులు ముడుచుకుంటున్నా పడుకుంది. ఎంతకాలం? సోమరి ఎందాక పడుకుందాము, ఎప్పుడు నిద్ర లేచదు, ఇక కుడికెదలని, ఇక చేతులు ముడుచుకుని పడుకు, ఇక ఎంతసేపు చెప్తావురా బాబు, లెగరా బాబు లెగరా బాబు లెగరా బాబు అంటున్నాడు. అందుకని అంటున్నాడు లాస్ట్కి, దోపిడిగాడు వచ్చినట్టు నీ ఇంటికి దరిద్రం, శాపం. పొద్దు లెక్కన కొంతమంది ఇళ్ళలో చూడండి, గొడవలు, కొట్లాట్లు ఇంట్లో, అందుకే శాపం కొంతమంది ఇంట్లో, దరిద్రం. నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తేనండి తలనొప్పి ఎక్కడ రాదు, ఆ ఇంటికి వెళ్తే తలనొప్పి ఏంటో అర్థం కాదు. అవి సేవకులం కదండి, అర్థమైపోతాయి. ఆ ఇంటి వాతావరణం అక్కడ పనిచేసి ఆ ప్రెసెన్స్ అంతా మైండ్ తలనొప్పి వచ్చేసిందండి, ఏంటో అర్థం కాదు, ఎందుకు అసలు అర్థం కాదండి. ప్రార్థన కుటుంబంగా ఉండవలసిన కుటుంబం ఇప్పుడు నిద్ర మత్తుకి, తిండి మత్తుకి, నోట్ల మాటకి తయారైపోయింది. అలా తయారైపోయింది కాబట్టి మనం జయించలేకపోతున్నాం. ఈ 3 అనుభవించే బ్రహ్మడికి జయ జీవితాన్ని అనుగ్రహించుదురు గాక. ఆమేన్. మొదటిగా ఏ విషయం జయం రావాలండి? నోటి మాటల విషయం. నెంబర్ 2, నెంబర్ 3 నిద్ర విషయం. మనమండి ఒక జయం పొందుకోలేకపోతేనండి భక్తి చేయలేం, ప్రభు కోసం నిలబడలేం. నీవు అనుకున్న భక్తి చేస్తావు కానీ, నువ్వు అనుకున్న భక్తి చేస్తావు కానీ, యేసు ప్రభు నీ దగ్గర నుండి ఆశించి భక్తి చేయలేమండి. మనం నోటిని కాపాడుకోవాలి. తిండిని ఎంత తినాలి అంతే తినాలి, ఎంతసేపు పడుకో అంతసేపు పడుకోవాలి. తర్వాత నోటి మాటలు జయించాలి, తిండిని జయించాలి, నిద్రను జయించాలి. తర్వాత ఏ విషయం జయించాలో తెలుసండి? లోకాన్ని జయించాలి. చదవండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. జయించే వాళ్ళకే పరలోక రాజ్యం అండి, అంతే. మిగతా వాళ్ళందరికీ ఇంకో రాజ్యం ఎదురు చూస్తుంది. ఏ రాజ్యం? ఏ రాజ్యం? నరక రాజ్యం. మన బాస్ అక్కడ ఉన్న KFC బాస్, KFC లెగ్ పీస్ బాస్ అంతా అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఈ లోకమైనను, నెంబర్ 1 లోకాన్ని జయించాలి, నెంబర్ 2 లోకంలో ఉన్నవాడిని జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువమ్మ తర్వాత, లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 1 లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను మనం ప్రేమించకూడదండి అసలు. నెంబర్ 1 లోకం అండి. లోకంలో ఉండేది మనసులో ప్రేమించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదండి. ఈ లోకంలో ఉన్నదంతా కిందే రాసి చెప్తాను. తర్వాత లోకంలో ఉన్న వాటి, లోకంలో ఏమున్నాయండి? ఫ్రెండ్స్ ఉంటారు, ఫోన్స్ ఉంటారు. కొంతమంది ఫోన్ అంటే పిచ్చి, కొంత ఫోన్ చేయించలేరు. ఫోన్ ఆ షార్ట్స్ ఆ రీల్స్ చూసి వాట్సాప్ చాట్ని చేయించలేరు, ఫ్రెండ్స్ని చేయించలేరు, కొంత అబ్బాయిలు చేయించలేరు, అమ్మాయిలు చేయించలేరు. లోకం మన్ముఖంగా పాపాన్ని చేయించలేరు చాలామంది. లోకమైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ గనక లోకంలో ఉన్న వాటిని ప్రేమించామనుకోండి, అతను ఏముండదట? దేవుని ప్రేమ ఉండదు. ఏముండదు? నీలో యేసయ్య ప్రేమే కనపడదు. ఎందుకని? చెత్తంత ఇందులో ఉంటే ఇంకా ఏసీ ఏం కనపడితే అమ్మా. లోకమైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. మనం దాంట్లో విజయం వచ్చేసేయాలి.
నాకు ఫోన్ విషయంలో జైలు రావాలి ప్రభా, నాకు తిండి విషయంలో జైలు రావాలి ప్రభా, నోటి మాటల విషయంలో జైలు రావాలి ప్రభా, ఈ ఫ్రెండ్ నేను విడిచిపెట్టి ఉండలేకపోతున్నా ప్రభా. కొంతమంది అండి ఫోన్ని విడిచిపెట్టి అస్సలు ఉండలేరు, టీవీని విడిచిపెట్టి అస్సలు ఉండలేరు, చాటింగ్ చేయకుండా అస్సలు ఉండలేరు, రీల్స్ చూడకుండా అస్సలు ఉండలేరు వాళ్ళు. మరి ఆ విషయంలో జయము చేయాలి. మరి జయించిన వాడికి కదా పరలోక రాజ్యం, జయించిన వారికి కదా సింహాసనం. జీవితం లేకపోతే ఎలా మరి నీకు పిచ్చి. కొంతమందికి గేమ్స్ అంటే జస్ట్ మనకు బాడీ రిలాక్స్ కోసం ఇది ఆడుకోవాలంటే ఆడుకో అంతే. ఇంకా అదే ఎవ్రీడే ఇక అదే ఉండకూడదు. ఇక జైవం చేసేయాలి. ఆ తర్వాత చదువమ్మా, లోకంలో ఏమేమైతే ఉన్నాయి కిందంతా చెప్తున్నాడు, చదువమ్మా. లోకంలో ఉన్నదంతయు అనగా నెంబర్ 1 శరీరాశ, నెంబర్ 2 నేత్రాశ, నెంబర్ 3 జీవపు డంబం. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. ఇక ముగింపులోకి వచ్చాను, ఊపిరి పీల్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊపిరి పీల్చుకోమన్నా గట్టిగా రాదే శబ్దం, మరి చెప్పండి హల్లెలూయా. అయ్యా నెంబర్ 1 ఏంటిదట? శరీరాశ, ఇప్పుడేగా చదివాం. నెంబర్ 2 ఏంటిది? నేత్రాశ. నెంబర్ 3 ఏంటిది? జీవపుడంబం. ఈ 3 చేసేయాలండి. లోకంలో పనిచేసేవి ఇయే. బయటికి వెళ్తాం, ఆ ఫ్లెక్సీ చూడగానే చాలని భలే ఉందిరా అసలు, ఆ ఫ్లెక్సీ, ఆ ఫ్రేమ్, ఆ బ్యానర్ చూడటం అంతే. ఇలా షర్టు కనపడినా చాలు, షర్టు కనపడినా, టీ షర్ట్లు కనపడినా ఆకర్షణ అయిపోవటమే. అది ఎలాగన్నా కొనాలంతే. కాలేజీకి కానీ ఎవరి నుంచి ఎవరినో వేసుకొని వస్తే బట్టలు చాలంతే ఆకర్షణ. అదే శరీరాశ. శరీరానికి ఆశలు ఉంటాయండి, ఆశలు. కొన్ని వాచి పెట్టుకొచ్చినే చాలు ఆకర్షించబడింది. శరీరాశ ఇదే. మరి బయటికి వెళ్ళినా చాలా ఆశలు, అన్ని ఆశ చంపబడి దాని మీద జీవం చేయాలి మనకి. నెంబర్ 2 ఏంటమ్మా? నేత్రాశ. ఈ నేత్రానికండి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు కాబట్టి సరిపోయిందండి. అదే దేవుడు కనుకండి 3-4 కళ్ళు ఇస్తే కనుకండి అమ్మో అసలు భరించలేమండి. మీ ఈ కళ్ళండి దేన్ని కనపడితే చాలండి, ఇది అది ఉండదండి. ఈ కళ్ళు దేన్ని పడితే దాన్ని ఆకర్షించేసుకుంది. శరీరానికి ఉండే ఆశలు చంపబడిపోవాలి. నేత్రాశ, ఈ నేత్రాశ అండి ఈ కళ్ళు ఏది పడితే ఆకర్షించేసుకుంది. దాంట్లో జీవం చేయాలి. నెంబర్ 3 డంబం. వీళ్ళకి ఏముండదు, గొప్పలు పోతారు అంతే. ఇది సామెతం చూడండి, మీసాలకి సంపం నుండి రాశాడంట. తెలుసా సామెత? అమ్మా తినటానికి లేదు కానీ మీసాలకి సంపం నుండి రాశాడంట. ఇదేమో డంబము, ఏముండదు. గొప్పలు కొంతమంది, అబ్బా మేమా, మా రేంజ్ ఏంటి, మేమేంటి, ఏముండదు. ఇదే మరి జీవపు డంబం, గొప్పలు పోతుంది అంతా. నేను సీరియస్ అయితే జీవం చేయాలి. అవునండి, అవునా, ఎక్కడ కొన్నా? అవును అవును, బట్ట ఎక్కడికి కొన్నా? అవును లేవా, మరి కొనుక్కొని అక్కడ అమ్ముతున్నారు కదా. డంబం, గర్వపు మాటలు కొంతమంది అండి. గర్వం, పొగర్తో వేరే ఎక్కువ ఫీలింగ్ వీకి. గర్వం, నాకేంట్లే, అందులో చదువుతున్నాను అనుకో, నేనే ఏంటి, అవును నా మాట వినాలి. గర్వం కొంతమందికి. ఎదురుగుండా పక్కనున్న వాళ్ళు తగ్గించుకొని వీళ్ళు ఈ జీవపు డంబ స్పిరిట్ ఎలాంటిదంటేనండి, వీళ్ళు తగ్గరు, వాళ్ళే తగ్గి రావాలి. మేమేంటి అడిగేది, మేమేంటి తగ్గేది, వాళ్ళే తగ్గాలి, వాళ్ళే మాట్లాడాలి. నాకేంటి, అది దెయ్యం ఆత్మ
అండి, దురాత్మది. ఈ శరీరాశ జీవపు డబ్బమే కాదు, భయంకరమైన ఆత్మది అండి జీవపు డబ్బ. గొప్పలు 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 పోతారు. జయం చేయాలి. ఈ జయం రాకపోతేనండి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఇంకా చాలా ఉండగా నేను ముగించేసేస్తాను. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం వెళ్ళాలంటే జయ జీవితం రావాలి. జయ జీవితం కానీ రాకపోతే కనుకండి మనం ఏ విషయంలో కూడా పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేమండి. ఈ చెప్పినటువంటి లిస్టులండి మనకి ఏవేవైతే ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, జయించు అన్న ఆలయంలో స్తంభముగా చేస్తాడు ప్రకటన గ్రంథం. మనం జయిస్తే దేవుడు ఒక స్తంభంగా చేసేస్తాను ఇలా పునాదిరాయిగా. మనం ప్రాక్టీస్ రోజు, ప్రభు నాకు చూపుల విషయంలో జయం ఇవ్వండి, మాటల విషయంలో జయం ఇవ్వండి, శరీరాశ విషయంలో జయం ఇవ్వండి, నేత్రాశ విషయంలో జయం ఇవ్వండి, జీవపు డబ్బ విషయంలో జయం ఇవ్వండి నాకు. అందుకే యేసు గారు పాట రాశారుగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియే ఓ క్రొత్త పేరును నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియే ఓ క్రొత్త పేరును నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ, నీ మౌజులో నీ మౌజులో కాబట్టండి ఈ రోజు నుంచి మనకి సంపూర్ణంగా పరిపూర్ణంగా అన్ని విషయాల్లో ప్రభు జయాన్ని ప్రసాదించుదురు గాక. ఆమేన్. ఏ విషయంలో జయం రావాలి? నెంబర్ 1 నోటి మాటల విషయంలో జయం వచ్చేయాలి. నెంబర్ 2 తిండి విషయంలో జయం వచ్చేయాలి. నెంబర్ 3 నిద్ర విషయంలో జయం వచ్చేయాలి. నెంబర్ 4 లోకం మీద జయం రావాలి. లోకంలో ఉన్న వాటి మీద జయం రావాలి. లోకంలో ఉన్నవాడి శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. అప్పుడే మనం జయించి యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడతాం. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించుదురు గాక. ఆమేన్.